మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు మాధవీలత గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, 25 years తర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరబోతుంది, ఎట్లా ఫీల్ అవుతారు, ఏమి చెప్తారు? 25 years తర్వాత ప్రజలు పర్మనెంట్ గా ఏది న్యాయం అని తెలుసుకున్నారని అనిపించింది. ఆయన సుబాక బూలా షామ్య గారు వాపస్ అలాగుంది మాకు. అంటే మా ఓటరు నిజంగా మోదీ గారి నాయకత్వంలో గాని, దాని తర్వాత అమిత్ షా గారి నాయకత్వంలో గాని, నడ్డా గారి నాయకత్వంలో గాని ఎక్కడ నిజం ఉంది, ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ నిజంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని క్లారిటీ తెచ్చుకొని వద్దలు కొట్టినట్టు రిజల్ట్ ఇచ్చేసిండ్రా. సో అక్కడ కేజ్రీవాల్ సీఎం కూడా కేజ్రీవాల్, మళ్ళీ ఇంకో సీఎం కూడా అతిషి గారు, ఇద్దరు కూడా మెయిన్ గా ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఓడిపోవడం ఎట్లా? అన్యాయము అనే దానిని ప్రతిసారి అన్యాయాన్ని ప్రతిసారి వాళ్ళు జోబులలో వేసుకొని తిరుగుతుండే ఆమె అతను ఇద్దరు కలిసి. అటువంటి ఇద్దరికి మీరు అందులోనే పూర్తి మునిగి తేలి కొట్టుకోపోండని భగవంతుడు సైతం ప్రజా రూపంలో ఓటు రూపంలో న్యాయం చేసి చూపించిండ్రు. సో ఇక్కడ ఇంకోటి లిక్కర్ స్కామ్స్ కేసులో కూడా తను అరెస్ట్ అవడం విషయం, అండ్ ఇక్కడ ఢిల్లీ, ఇక్కడ హైదరాబాద్, మన తెలంగాణలో కూడా కేటీఆర్ గా ట్వీట్ చేసి రాహుల్ గాంధీ ఫర్ విన్నింగ్ ఇన్ బీజేపీ ఎలక్షన్ అని చెప్పి ఢిల్లీలో అని చెప్పేసి ట్వీట్ చేశారు. ఇప్పుడు మీకు మాట చెప్తా చూడు నాయన, ఏం చేతగాని వాడు ఏం చేస్తాడు, తోచి తోచనమ్మ తోడుకోడు పుట్టిండి పోయిందంట. ఇప్పుడు వీడికి ఏం దోసలేదు వీళ్ళకి అంతకుముందు ఏం చెప్తుండు రాహుల్ గాంధీ కూడా చూసినాం మనం. అంతకుముందు ఏం ట్వీట్ చేసిండు, మహారాష్ట్రలో ఈ అన్యాయం జరిగే, ఆ అన్యాయం జరిగే, ఓటర్లు అన్యాయం జరిగే. మరి ఇది రాహుల్ గాంధీని ఒక్క ముక్కడతా తెలుగైతే అర్థం కాదు, పక్కన ఎవరైనా ట్రాన్స్లేటర్లు ఉంటారు, రాహుల్ గాంధీని ఈ ట్రాన్స్లేషన్ చేసి రాహుల్ గాంధీకి చెప్పమని చెప్పండి. మరి నేను నిలబడిన ఎంపీ సీట్ ఏదైతే హైదరాబాద్ ఉందో, మరి ఆడ బోగసింగ్ కనిపించలేదా నీకు? అక్కడ నీకు బూత్ కబ్జాలు కనిపించలేదా నీకు? మరి అప్పుడు గమ్మన కూర్చుంటివే ఆడ ఎందుకు ఏమో చేతులు కనిపించేందుక? అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి చేత కాదు, నాచిన జానే ఆంగంటేడానని. నీకు ప్రజల దగ్గర ఓటు తెలీదు, ప్రజలకు మంచి ముక్క చెప్పేది తెలీదు, న్యాయంగా పనిచేసేది తెలీదు, సర్కార్ సరిగ్గా నడిపించడానికి తెలీదు. అది కాదయ్యా, ఇందిరాగాంధీ, నెహ్రూ గారు పెద్ద పెద్ద, రాజీవ్ గాంధీ పెద్ద పెద్ద పేర్లు పెట్టుకునే సాతైతే లేదు నీకు మాట్లాడడానికి. అర్థమైందా? మోదీ గారి లాగా నిజంగా శ్రమించి నువ్వు ఏ దినమైనా కష్టం చూసుంటే నీకు తెలుస్తుంది. ఏం తెలుసు నీకు? అవకాశవాదివి, గొడవ మీద పిల్లి వాటం, ఈ దినం అట్ట మాట్లాడు, ఆ దినం అట్ట మాట్లాడు. ఇక ప్రజలకు అర్థం కాదా? ఇది లేటెస్ట్ టెక్నాలజీ దునియానే. ఆయన ఈ పథకాలం అంటే మనకి మొబైల్ కి వెళ్ళి లేకపోతుండే, ఇప్పుడు అట్లా నడవదు కదా. యూట్యూబ్లు వచ్చినాయి, న్యూస్లు పెరుగుతున్నాయి, ఏదన్నా నువ్వు వాగు, ప్రజలకు అది పట్టించుకోని వదిలేస్తారు సౌలకించి. ఇక నువ్వు నీ పిచ్చోని నువ్వే అయినట్టు లెక్క, నీ మర్యాద నువ్వే పోగొట్టుకున్నట్టు లెక్క. ఇదంతా ఈ మాటలు కాదు. కానీ బీజేపీ మహారాష్ట్రలో గెలిచింది ఆర్థిక రాజధానిలా, బీజేపీ ఢిల్లీలో గెలిచింది దేశ రాజధానిలా, ఇప్పుడు మనం తెలంగాణలో కూడా గెలిచి చూపిస్తాం, ఇది గ్యారంటీ. ఫైనల్ గా చెప్పడం, కులగణనలో ఇటు బీసీకి సంబంధించి ముస్లిం బీసీస్ అని చెప్పేసి కూడా కులగణనలో చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు మేడం? కులగణం అంటే ఏంది నాయన? సింపుల్ గా కులగణం అంటే ఏంది? మనకి హిందూ దాంట్లో కులాల కింద విభజించిండ్రు, అదే ముందు దరిద్రం. మానవులంతా ఒకటి అని మంచిగా చూసుకోకుండా ఎందుకు గణించినాక పాప మందిలో కష్టపడుతున్న వాళ్ళు ఉంటారు. నువ్వు వాళ్ళకు ఒక రిజర్వేషన్ పట్టి పెట్టినాక నువ్వు మళ్ళీ ముస్లింలకు మైనారిటీ కింద పెట్టి మళ్ళీ వాడిని ఎత్తుకొచ్చి మళ్ళీ ఇందులో పెడతావా? అంటే నీకు కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారంగా నీకు అక్కడ నీకు మైనారిటీ స్టేటస్ కావాలనా, మళ్ళీ వచ్చి బీసీ స్టేటస్ కావాలనా? అంటే ఇది ఎంత దుర్మార్గమైన రాజకీయాలంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఒక ఓటు సంపాదించనీకి నువ్వు ఏమన్నా చేస్తావు, నువ్వు ఎంతనా దిగుజారుతావు, నువ్వు ఏమన్నా చేస్తావు. అంటే నీకు బీసీల మీద మర్యాద లేదు, నీకు బీసీ ఓట్లు వద్దు, నీకు పిడికిల మంది ముస్లిం ఓట్లు వస్తే సంకలు గుద్దుకొని వెళ్ళిపోతావు. చూసుకుందాం కదా మా బీసీ స్ట్రెంత్ ఎంతో చూసుకుందాం, చెప్తాం మేము కూడా. 10% తీసేసినావు కదా నువ్వు బీసీల నుంచి, మా రిజర్వేషన్ తీసినావు కదా, ఇదే బీసీలో నీకు మూతోడు జవాబిస్తారు, చూసుకుందాం. సో విన్నారు కదా మాధవీలత గారు చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే ఢిల్లీలో ఎలక్షన్ అవుతుందో, సో 25 ఏళ్ల తర్వాత అక్కడ రామరాజ్యం వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ బీసీలకు సంబంధించి తెలంగాణలో కూడా బీసీల రాజ్యం కూడా రాబోతుందని చెప్పేసి మాధవీలత గారు చెప్తున్న పరిస్థితి. 100% సాయితో రాణా ప్రతాప్, వాయిన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్.